శ్రీకృష్ణావతారం కంసవధ. ఆయుధాగారపు భటులు వచ్చి తన విల్లు విరిగిందని చెప్పగానే కంసుడికి తన వీపే విరిగినట్టయింది. అతను పుట్టెడు విచారంతో లేచి ఉత్సవానికి చేసిన ఏర్పాట్లను చూడబోయాడు. ఒక అందమైన రంగస్థలం ఏర్పాటు చేసి రాజు, మంత్రులు, పైనుంచి వచ్చే రాజులు, రాజబంధువులు, భృత్యులు, పౌరులు, విలాసినులు కూర్చోవటానికి వేరువేరు స్థలాలు నిర్మించి వాటికి మెట్లను అమర్చారు. అంతటా కనుల పండువైన శిల్పాలు, తెరలు, తోరణాలు ఉన్నాయి. అంతటా అలంకార వస్తువులు, పూలు, ధూపాలు ఏర్పాటై ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలించి పనివాళ్లకు అవసరమైన పనులు చెప్పి కంసుడు తన అంతఃపురానికి తిరిగి వచ్చి చానూర ముష్టికులు అనే మల్లులను పిలిపించి, ప్రపంచంలో మీ సాటి మల్లులు లేనేలేరు. బలరాముడు, కృష్ణుడు అనే గొల్ల కుర్ర కుంకలు ఇప్పటిదాకా అడవిలో తిరిగిన వాళ్ళు. వాళ్లకు ధైర్యము, ప్రతాపము, శౌర్యము ఏ కోశానా లేనేలేవు. వాళ్ళు మీతో తలపడినప్పుడు మీరు వాళ్లతో చాలాసేపు పెట్టుకోక ఒక్క పెట్టున చంపేసినట్టయితే నాకు చాలా మేలు కలుగుతుంది అన్నాడు. రాజు ఈ విధంగా అడిగినందుకు సంతోషించిన ఆ మల్లులు, మాకింతగా చెప్పాలా? ఆ గొల్ల అబ్బాయిలు చిక్కగానే నలిపేస్తాం. మా సంగతి తమరు ఎరగరా? ఇది మాకొక పనా అని చెప్పి పెద్దగా మల్లలు చరిచి బొబ్బలు పెట్టి తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. తర్వాత కంసుడు మహామాత్రుడు అనే మావటివాణ్ణి పిలిపించి, నువ్వు నాకు చాలా ఆప్తుడివి. నీతో ఇప్పుడు ముఖ్యమైన పని పడింది. వసుదేవుడి కొడుకులు గొల్లపల్లెలో పెరిగి గొల్లల్లాగే తయారైనారు. వాళ్ళు మహా చెడ్డవాళ్ళు, బలవంతులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ముందుగానే వేకువ వేళ నీవు కువలయ పీఠం అనే ఏనుగును తీసుకొని రాజభవన ద్వారం దగ్గర సిద్ధంగా ఉండి వాళ్ళు అక్కడికి రాగానే వాళ్ళ మీదికి దాన్ని ఉసిగొల్పు. కువలయ పీఠం వాళ్ళిద్దరినీ క్షణంలో పీనుగులను చేసేస్తుంది అన్నాడు. మరునాడు తెల్లవారింది. రాజ శాసనం ప్రకారం అందరూ వచ్చి రంగస్థలాన ఎవరెవరి స్థానాలలో వారు కూర్చొని బలరామకృష్ణుల రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కంసుడు చాలా ఎత్తున బంగారు సింహాసనం మీద తెల్లబట్టలు, ముత్యాలతో కూడిన ఆభరణాలను ధరించి తెల్లటి గొడుగు, వింజామరలు వేయించుకొని తెల్లని బట్టలు కట్టిన విలాసినులతో చుక్కల్లో చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు. చానూర ముష్టికులు మదించిన ఏనుగులలాగా ఉత్సవ రంగం ప్రవేశించి కంసుడికి ఎదురుగా నిలబడ్డారు. మహామాత్రుడు కువలయ పీఠాన్ని ఎక్కివచ్చి ద్వారం వద్ద నిలిపి బలరామకృష్ణుల రాక కోసం ఎదురుచూస్తున్నాడు. కొంచెం సేపటికి బలరామకృష్ణులు ద్వారం వద్దకు వచ్చారు. వారిని అందరూ అమిత ఆశ్చర్యంతో చూశారు. బలరామకృష్ణులు వాళ్లకు ఎంతో నిశ్చింతగాను నిర్వికారంగాను ఉన్నట్టు కనపడ్డారు. వాళ్ళు ద్వారం వద్ద కనిపించగానే వాద్యాల మోత, ప్రేక్షకుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ఆ కోలాహలం మధ్య మహామాత్రుడు కువలయ పీఠాన్ని వాళ్ళ మీదికి తోలాడు. అది గమనించిన కృష్ణుడు బలరాముడికేసి నవ్వుతూ, కంసుడు మనల్ని చంపించడానికి ఒక ఏనుగు గుండెను సిద్ధం చేశాడు. పాపం, వాడు మృత్యువు కోరల సందున ఉన్న సంగతి ఎరగడు. నువ్వు నన్ను గమనిస్తూ ఉండు అని ముందుకు నడిచాడు. పెద్ద దంతాలు, భయంకరమైన తొండము ఎత్తి భూమి అదిరేలాగా అడుగులు వేస్తూ కువలయ పీఠమనే ఆ ఏనుగు మహా రౌద్రంగా కృష్ణుడిపైకి వచ్చింది. కృష్ణుడు దానితో యుద్ధం చేసే మిష మీద తన బలం అందరికీ చూపుదామని, కాసేపు వినోదం పొందుదామని ముందు ఏనుగును దాని తొండంతో తన రొమ్ము మీద కొట్టనిచ్చాడు. తర్వాత ఎగిరి దాని దంతాలపైన కాళ్ళు పెట్టి నిలబడి ఎడమకాలితో దాని కుంభస్థలాన్ని బలంగా తన్ని దాని వీపు మీదికి వెళ్ళి అది వెనక్కి చాచిన తొండాన్ని పట్టుకొని కిందికి దూకి పిటికిటితో దాని డొక్కల్లో పొడిచాడు. ఏనుగు వెనక్కి తిరిగేసరికి దాని కాలసందుగా వెనక్కి వెళ్ళి దాని తోక పట్టుకొని గుండ్రంగా తిప్పాడు. ఏనుగు చేసేది లేక కిందపడి వెంటనే లేచి అమిత రోషంతో అతని పైన తొండంతో బాధింది, దంతాలతో పొడిచింది. కృష్ణుడు ఇక దాన్ని చంపటానికి నిశ్చయించుకొని ఎగిరి కాలితో దాని ముఖం మీద తన్ని దాని దంతం ఒకటి బలంగా పెరికి దానితోనే ఏనుగు తలను బద్దలు కొట్టడం ఆరంభించాడు. త్వరలోనే కువలయ పీఠం నేల కూలి ప్రాణాలు విడిచింది. దానితో పాటు కింద కూలిన మావటివాడి తల దాని దంతంతోనే పగలగొట్టి కృష్ణుడు వాణ్ణి కూడా చంపేశాడు.
ఏనుగు చేసిన గాయాల నుంచి రక్తధారలు కారుతూ చేతిలో దాని దంతం పట్టుకొని మహాభయంకర ఆకారంతో సభలో ప్రవేశించిన కృష్ణుణ్ణి చూసి కంసుడు అమిత క్రోధంతో చాణూరుడికేసి చూసి కృష్ణుడితో మల్లయుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. అలాగే ముష్టికుణ్ణి బలరాముడితో యుద్ధం సాగించమన్నాడు. చాణూర ముష్టికులు దిగ్గజాలను పోలిన వాళ్ళు, ప్రపంచంలో తమకు చాలిన వాళ్ళు లేరన్న గర్వాతిశయం కలిగిన వాళ్ళు. చాణూరుడు కృష్ణుణ్ణి సమీపించి వెటకారంతో కూడిన కోపంతో, గోవులను కాస్తూ గొల్ల పిల్లలను భయపెట్టి గొప్ప ఖ్యాతిని సంపాదించావు గాని ఇవాళ నా పాలబడ్డావు, తప్పించుకోలేవు. మహారాజు మెచ్చుకునేటట్టుగా నిన్నిప్పుడే యమ కింకరులకు అప్పగిస్తాను అన్నాడు. కృష్ణుడు చాణూరుడితో తాపీగా, కంసుడు నీ మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాడు, అందుచేత నీ బలమంతా చూపించు, వ్యర్థ ప్రలాపాలతో ఏమవుతుంది అంటూ మల్ల చరిచాడు. చాణూరుడు కృష్ణుడిపైకి కలియబడ్డాడు. సభలో ఉన్న యాదవులు కృష్ణుని గురించి భయపడ్డారు. కొండంత చాణూరుడికి పిల్లవాడు కృష్ణుడికి మల్ల యుద్ధమేమిటి? అన్యాయం. ఇక్కడ ఉండే పెద్దలకు ఆ మాత్రం జ్ఞానం లేదా? అదిగాక మల్ల యుద్ధం చేసే పద్ధతి ఇది కానే కాదు. మల్లులతో యుద్ధం చేసేవారికి సహాయకులు వెంట ఉండి అలసినప్పుడు శైత్యాది ఉపచారాలు చేయాలి. మోటు బలానికి నేర్పరితనానికి తేడాను గమనించాలి. అవసరమైనప్పుడు యుద్ధం ఆపాలి. ఇది వినోదమే గాని విరోధుల మధ్య కొట్లాట కాదే. అయినంత మటుకు చాలు. రాజుగారు ఇద్దరిని తగిన విధంగా సత్కరించి యుద్ధం ఆపు చేయటం మంచిది అని యాదవులు తమలో తాము అనుకోసాగారు. ఆ మాటలు విని కృష్ణుడు వారితో, నన్ను ఇలాగే పోట్లాడనివ్వండి. మనోబలం, పరాక్రమం, ఓపిక, ఉత్సాహం, జయము ప్రదర్శించే యోధుడికి ఒడ్డు పొడుగు వయసుతో ఏం పని? నేను పగబట్టి వీన్ని చంపాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. మిమ్మల్ని మెప్పిస్తాను. మీరు అది ఇది అనక చూస్తూ ఉండండి. ఈ చాణూరుడు కరుష దేశంలో పుట్టినవాడు. ఎందరో మల్లులను హతమార్చిన వీన్ని పడగొట్టి గొప్ప కీర్తి సంపాదిస్తాను అని చాణూరుడితో మల్ల యుద్ధం ప్రారంభించాడు. ఆ యుద్ధంలో ఆరితేరిన చాణూరుణ్ణి మించిన నేర్పును కృష్ణుడు చూపాడు. ఒకరినొకరు వంచుతూ, తోస్తూ, వంగుతూ, ఎగురుతూ, ఒదుగుతూ, పక్కకు తొలుగుతూ చాలా అద్భుతంగా వాళ్ళు యుద్ధం చేశారు. వీపుకు వీపు, తలకు తల తగిలినప్పుడు, ఒకరిని ఒకరు గుద్దుకున్నప్పుడు గొప్ప ధ్వనులు పుట్టాయి. ఒకరిని ఒకరు చేతులతోనూ కాళ్లతోనూ తన్నుకుంటూ, దంతాలతోనూ గోళ్లతోనూ రక్కుకుంటూ పోరాడుతుంటే చూసేవారికి అతి భయంకరంగా ఉన్నది. మొత్తం మీద అన్ని రకాల పట్లలోనూ కృష్ణుడి నేర్పే హెచ్చుగా కనబడి సభికులు హర్షధ్వానాలు చేస్తే కంసుడు కోపంగా ఆపండి అన్నట్టు చేత్తో సజ్ఞ చేశాడు. కృష్ణుడు కొంతసేపు తన చాకచక్యం ప్రదర్శించి చాణూరుడి పని తేల్చేయ నిశ్చయించాడు. చాణూరుడి పని కూడా చాలా వరకు అయిపోయింది. దుర్బలుడైపోతున్న ఆ మల్లుడిపైన కృష్ణుడు ఒక్క పెట్టున లంఘించి వాడి నడితల మీద పిడికిలితో ఒక్క పోటు పొడిచి ఎగిరి మోకాలితో వాడి గుండెల్లో ఒక తాపు తన్నాడు. ఆ దెబ్బతో చాణూరుడు గుడ్లు వెళ్ళబెట్టి నోట నెత్తురు కక్కుతూ కిందపడి ప్రాణాలు వదిలాడు. కృష్ణుడు చాణూరుణ్ణి చంపే లోపునే బలరాముడు ముష్టికుణ్ణి హతమార్చేశాడు. మల్లులు ఇద్దరిని కడతెర్చి బలరామకృష్ణులు రంగస్థలాన విజయులై నిలబడ్డారు. వాళ్ళు కంసుడికేసి చూసిన చూపు, కంసుడి ముఖంలో కనిపించిన క్రౌర్యము చూసి నందగోపుడు మొదలైన గోపకులందరూ భయముతో వణుకుతూ కుక్కిన పేనుల్లాగా ఉండిపోయారు. తాను కనిపారేసిన కొడుకు చాణూరుడి చేతిలో ఏమైపోతాడో, ఇంతకాలానికి కనపడి అంతలోనే ప్రాణాలు విడుస్తాడేమోనని తల్లడిల్లిన దేవకీదేవి చాణూరుడిని చంపిన తన కొడుకు దర్పం చూసి ఆనంద అశ్రువులు రాల్చింది. వసుదేవుడి ఆనందానికి కూడా మేరలేదు. కంసుడికి మాత్రం ముఖాన చెమటలు పోస్తున్నాయి. దురాగ్రహంతో శరీరమంతా కంపిస్తున్నది. ఊపిరి భారంగా తీస్తున్నాడు. ఎర్రటి కళ్ళ నుంచి నిప్పులు కక్కేవాడిలాగా చూస్తూ అతను నాలుగు వైపులా చూసి తన నౌకర్లను పిలిచి, ఈ గొల్ల కుర్రాళ్లను ఇద్దరిని తీసుకుపోయి నగరం దాటి పంపేయండి. నందగోపుణ్ణి పట్టుకుని సంకెళ్లతో బంధించండి. మిగిలిన గోపకులందరినీ శిరచ్ఛేదం చేయండి. నా రాజ్యంలో గొల్లవాడన్నవాడు కనిపిస్తే దొంగలను శిక్షించినట్లు శిక్షించండి. గొల్లల సొత్తు తీసేసుకోండి. కుటిలుడైన వసుదేవుడికి క్రూరమైన శిక్ష ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విని ఎక్కడి వాళ్ళు అక్కడ కొయ్యబారిపోయారు. మళ్ళీ శోకం ముంచుకొచ్చి దేవకీదేవి మూర్ఛపోయింది. కృష్ణుడు తన తల్లిదండ్రి దైన్యము, బంధువర్గము పడే బాధ, సభలో ఉన్నవాళ్ల అసహాయ స్థితి చూసి ఆగ్రహావేశం చెందాడు. అతను ఊహించరాని వేగంతో సింహాసనం మీద కంసుడున్న చోటికి మెట్లెక్కి వచ్చాడు.
సభలో వాళ్లకు కృష్ణుడు ఎక్కి రావటం కనిపించలేదు. ఒక క్షణం రంగస్థలంలో ఉన్నవాడు మరుక్షణం అతను కంసుడి వద్ద ఉన్నాడు. మరుక్షణం అతను కంసుడి కిరీటాన్ని తన్నేశాడు. దాని మనులు రాలిపోయాయి. కంసుడిని జుట్టు పట్టుకొని తల వంచి తల అంతటా పిడికిలితో తెగ పొడిచాడు. మోకాలితో గుండెల్లో పొడిచాడు. కంసుడు ఏమీ చేయలేకపోయాడు. అతని మెడలో హారాలు తెగిపోయాయి. చెవిలో పెట్టుకున్న పూలు రాలిపోయాయి. బట్ట ఊడిపోయింది. ముక్కున చెవుల నోట రక్తం చిమ్మేలాగా కనుగుడ్లు వెల్లుకొచ్చేలాగా కంసుణ్ణి కృష్ణుడు పైనుంచి కిందికి తోసి చేత్తో నెట్టాడు. ఆ తోపుతో కంసుడి శవం రంగద్వారాన పరిగే ఆకారంలో పడిపోయింది. ఇదే సమయంలో బలరాముడు కంసుడి తమ్ముడైన సునాముడనే వాడిపైన సింహంలాగా లంఘించి వాణ్ణి హతమార్చేశాడు. కృష్ణుడు కంసుడిని చంపిన చేతులతోనే వసుదేవుడి పాదాలు తాకి నమస్కరించాడు. వసుదేవుడు కృష్ణుడిని గాఢంగా కౌగిలించుకొని ఆశీర్వదించాడు. తర్వాత కృష్ణుడు దేవకికి నమస్కరించాడు. ఆమె అతన్ని కౌగిలించుకొని తల వాసన చూసింది. తర్వాత కృష్ణుడు ఉగ్రసేనుడికి పెద్దలకు మొక్కి వారి దీవెనలు పొంది అందరినీ వెళ్ళిపోమని చెప్పి తాను బలరాముడితో సహా తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు.